సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో నేను ఒక సెటప్ చెప్పాను, ఇది నా పర్సనల్ సెటప్ అనమాట. అంటే ఒక ట్రేడింగ్ సెటప్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ 6 years నుంచి యూజ్ చేస్తున్న సెటప్ మీకు చెప్తాను. ఓకే, సో నా సెటప్ ఏంటంటే, ఓకే, సెల్ సెటప్ చెప్తాను చూడండి. సెల్ సెటప్ ఏంటంటే సింపుల్గా నేను ఇవన్నీ రెండు ఇండికేటర్స్ యూజ్ చేస్తాను. ఓకే, సో ఎలా అంటే నా స్ట్రాటజీ చెప్తాను చూడండి. ఈ బ్లాక్ లైన్ ఉందా, బ్లాక్ లైన్ కింద రెడ్ లైన్ ఉండాలి, రెడ్ లైన్ కింద బ్లూ లైన్ కింద యెల్లో లైన్. ఇది నా స్ట్రాటజీ అనమాట. సో ఎంట్రీ పాయింట్ ఏంటి సార్ అంటే చూడండి, ఫస్ట్ ఈ లైన్స్ కింద క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వాలి. అసలు ఎప్పుడు చూడాలి అంటే ఇక్కడ ఒక ఇండికేటర్ ఉంది కదా, ఈ ఇండికేటర్ జస్ట్ ఈ డాటెడ్ లైన్ కింద స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ బ్లూ కలర్. ఓకే, అగ్రెసివ్గా ఉండే వాళ్ళు రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, కొంచెం హోల్డ్ చేస్తా అంటే. బట్ బ్లూ కలర్ ఉన్నంత వరకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అండ్ బ్లూ కలర్ దాటాక క్వాంటిటీ కొంచెం తక్కువ చేయాలి. ఇది ఒక ట్రేడింగ్ చేసే పద్ధతి అనమాట. అండ్ చూడండి, ఒక్కసారి ఎంట్రన్స్ తీసుకుంటే ఎంత బిగ్ టార్గెట్ వచ్చిందో బీటీసీలో. ఓకే, అండ్ ఇది గోల్డ్లో కూడా పనిచేస్తుంది, నేను చూపిస్తాను. గోల్డ్, బీటీసీ, US 100 కూడా చూపిస్తాను చూడండి. US 100 కూడా చూపిస్తాను. ఓకే, బ్యూటిఫుల్ ట్రేడ్ చూడండి. ఈ బ్లాక్ కింద రెడ్ కింద బ్లూ కింద ఇది. సో ఇక్కడ చూడండి, క్రాస్ అయిన తర్వాత మొత్తం ఇదంతా టార్గెట్ అనేది మనకి బ్యూటిఫుల్గా వచ్చేసింది. సార్ పైకి ఎలా తీసుకోవాలంటే పైకి కూడా అంతే, కాకపోతే పైకి చూడండి అన్నీ ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు రెడ్ కూడా క్రాస్ అయితే మనకి ఇంకా బయింగ్ అనేది స్ట్రాంగ్. ఏ ఒక్కటి క్రాస్ అవ్వకపోయినా, ఇప్పుడు చూడండి ఇక్కడ బయింగ్ వచ్చింది కానీ రెడ్ క్రాస్ అవ్వలేదు. రెడ్ క్రాస్ అయ్యాక తీసుకుంటే చాలా చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. అండ్ ఈవెన్ ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా పనిచేస్తుంది, స్టాక్స్లో కూడా పనిచేస్తుంది, అన్నిట్లో చూపిస్తాను నేను మీకు. ఓకే, అన్నిట్లో చూపిస్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ టైం ఫ్రేమ్ వచ్చి 10 minutes అనమాట. ఖచ్చితంగా 10 minutesలోనే చూడాలి, 10 minutesలోనే వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా గ్యాప్ అప్స్లో గ్యాప్ డౌన్లో మాత్రం తీసుకోవద్దు దయచేసి. ఓకే, సో చూడండి మీకు మంచిగా చూపిస్తా. ఓకే, చూడండి వండర్ఫుల్. చూడండి ఇంతే సెటప్, ఇవన్నీ ఫాలో అవ్వాలి మీరు. చూడండి ఇక్కడ ఏముంది, బ్లాక్. నేనేం చెప్పా, బ్లాక్ కింద రెడ్ కింద బ్లూ కింద ఇది. ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి టార్గెట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎంటర్ అయ్యాము. అండ్ చూడండి టార్గెట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకి సూపర్ 1000 పాయింట్లు టార్గెట్ వచ్చేసింది. ఓకే, పైకి ఎలా తీసుకోవాలి సార్ అంటే పైకి కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి, పైకి కూడా తీసుకోవచ్చు. ఈ పైన ఎలా ఉండాలి, సేమ్ బ్లాక్ పైన రెడ్ పైన బ్లూ పైన అయితే అప్పుడే ఎంట్రన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఎంట్రన్స్ వచ్చేసింది కదా, తీసుకోవచ్చా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ వచ్చింది కానీ ఇక్కడ లైన్స్ లేవు. ఇక్కడ నుంచి మనకి ప్రాఫిట్ అనేది బ్యూటిఫుల్గా వచ్చింది. నిఫ్టీలో పనిచేస్తుంది, ఈవెన్ స్టాక్స్లో కూడా పనిచేస్తుంది. స్టాక్స్లో మీకు ఈ మధ్యలో రిలయన్స్ అనేది కొంచెం కన్సిడరేట్ అవుతుంది కాబట్టి రిలయన్స్ లైట్ తీసుకుందాం. చూడండి రిలయన్స్ చూడండి ఎట్లా వచ్చిందో స్టాక్. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ క్రాస్ ఓవర్ అయ్యాయి. అండ్ ఇక్కడ నా ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ ఎంట్రన్స్. ఓకే, ఇక్కడ నుంచి ఎంత రిలయన్స్ ఫాలో అయిపోయింది. సో స్టాక్స్లో పనిచేస్తుంది, అన్నిట్లో పనిచేస్తుంది. ఈ సీక్రెట్ ఇప్పుడు బీటీసీ లైవ్ చూద్దాం. ఓకే, బీటీసీ మీరు ఇప్పుడు లైవ్ చూడండి, మీకు చూపిస్తాను. నేను ట్రేడ్ కూడా తీసుకున్నా, అంటే ఇంకా కొంచెం వచ్చాక తీసుకుంటా. ఇది లైవ్ ట్రేడ్. చూడండి ఇక్కడ ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ లైన్ ఇక్కడ పైకి క్రాస్ అయిందంటే మాత్రం ఈజీగా 1:3 1:4 టార్గెట్ వచ్చేస్తుంది. స్టాప్ లాస్ ఒకసారి రెడ్ క్రాస్ అయిన తర్వాత మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది నా సీక్రెట్ ట్రేడింగ్ సెటప్. ఈ సెటప్ ఎవరికైనా కావాల్సి నాకు వాట్సాప్ చేయండి, 9652225845. ఓకే, నాకు వాట్సాప్ చేయండి. ఓకే, సో ఈ వాట్సాప్ చేయండి, ఈ ట్రేడింగ్ సెటప్ కావాల్సిన ఇస్తాను. చాలామంది ఇండికేటర్స్ సేల్ చేస్తారు, అన్ని సేల్ చేస్తారు, ఇలా సెటప్స్ ఎవరు సేల్ చేయరు. ఫస్ట్ టైం నేను సెటప్ అనేది మీకు ఇస్తాను, బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. సెటప్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ డెఫినెట్గా మీకు ఒక్క రాంగ్ కూడా చేయరు. దీనివల్ల మీరు రాంగ్ చేయరు. ఎందుకు సార్ అంటున్నారంటే చూడండి, ఈ మధ్యలో ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ అనేది చేయొద్దు. ఈ బాక్స్కి మధ్యలో ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ చేస్తే ఇక్కడే లాసెస్ అవుతాం అనమాట. సో ఈ బాక్స్ మధ్యలో ఉన్నప్పుడు మనము ట్రేడింగ్ అనేది చేయకుండా ఉంటాం. సో ఈ ఇండికేటర్ వల్ల చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి, మీకు మెల్లిమెల్లిగా చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.